ఇప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్ అప్పటి నుంచి ఇప్పుడు ఈ 56th ర్యాంక్ సాధించినప్పటికీ మెయిన్ ఆన్సర్ రైటింగ్లో మీరు చేసిన మార్పులు ఏంటి అని అంటే ఏం చెప్తారండి? సో ఫస్ట్ థింగ్ ఆన్సర్స్ ఎక్కువ రాసానండి. అది ఆన్సర్స్ చాలా రాసాను నేను. 4th అటెంప్ట్ వచ్చేసరికి చాలా ఆన్సర్స్ రాసాను. అప్పుడు చెప్పాను కదా 3 టెస్ట్స్ అలాగే రాసాను, ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి. ఆ హెజిటేషన్ వదిలేయాలని నేను అందరికీ చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ నేను కూడా ఇలాగే ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసిన దాన్ని ఇప్పుడు మీ ముందు ఇలా ర్యాంకర్గా కూర్చున్నాను. సో దిస్ హెజిటేషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. ఆ హెజిటేషన్ని వదిలేసి ఫస్ట్ ఆన్సర్ విల్ బి వర్స్ట్ ఆన్సర్ అని ప్రిపేర్ అయిపోయి ఎంత వర్స్ట్ ఆన్సర్ అయినా సరే రాసి ప్రయత్నం చేద్దాము. అంటే అక్కడి నుంచి ఓన్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదండి. వర్స్ట్ దగ్గర నుంచి దెర్ విల్ బి ఓన్లీ ఇంప్రూవ్మెంట్, దానికంటే కిందకి పోవడానికి లేదు. సో నథింగ్ టు వరీ. ఒక 1 month అలా డైలీ రాస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది కదా అని చేశాను. సో వాట్ డిడ్ ఐ డూ? ఫస్ట్ థింగ్ ఐ రోట్ అ లాట్ ఆఫ్ ఆన్సర్స్. సెకండ్ వాట్ డిడ్ ఐ డూ అంటే స్ట్రక్చరింగ్లో చేంజెస్ చేశానండి నేను. స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్సర్స్. అంతకుముందు ఏం చేసేదానంటే జస్ట్ ఏదైతే క్వశ్చన్లో అడిగారో దాన్ని మాత్రం అడ్రస్ చేసి వదిలేసేదాన్ని. అంటే ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ కొన్నిటికి రాసేదాన్ని, కొన్నిటికి రాయకపోయేదాన్ని. ఈ ఫార్మాట్ ఫాలో అయ్యేదాన్ని, కానీ ఏదైతే డైరెక్ట్గా అడిగారో అది మాత్రమే రాసేదాన్ని అనమాట. బట్ దిస్ టైమ్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ చేంజ్డ్. కొన్ని ఎడిషన్స్ పెట్టాను. అంటే ఏదైనా కీవర్డ్ ఉందనుకోండి, కీవర్డ్ని కాస్త ఇంట్రొడక్షన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడము. సో కీవర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ స్టేట్మెంట్స్ లాగా కాకుండా ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో, సన్ డయాగ్రామ్ అని అంటారనమాట, లేకపోతే హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్ అంటారు. మధ్యలో ఆ కీవర్డ్ని రాసేసి దాని చుట్టూరా ఆరో మార్క్స్ పెట్టేసి ఇవి కంటెంట్ అని చెప్పేసి దాన్ని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అవి 2 సబ్ పార్ట్స్ ఉంటాయి, యూజువల్లీ 2 or 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. ఆ సబ్ పార్ట్స్ని కూడా హెడ్డింగ్ రాసేటప్పుడు మన క్వశ్చన్లో అడిగిన వర్డ్సే అక్కడ యూస్ చేయాలన్నమాట. అలా యూస్ చేస్తే ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు అనేది ఎగ్జామినర్కి క్లారిటీ వస్తుంది. క్వశ్చన్లో యూస్ చేసిన వర్డ్స్ వర్బాటిమ్గా అవే వర్డ్స్ యూస్ చేసి ఆ హెడ్డింగ్ని కూడా ఒక బాక్స్లో వేసేదాన్ని నేను. అన్నీ మనకు కనిపించేటట్టు చేయాలి ఆన్సర్లో. సో ఆ బాక్స్లో వేసి కింద 4-5 పాయింట్లు, 5 పాయింట్లు ఏం రాసామనేది వాళ్ళకి చూసేంత టైం ఉంటుందో లేదో మనకు తెలియదు. బట్ రాస్తాం, మంచి పాయింట్సే రాస్తాము. బట్ మెయిన్గా మనం ఏంటంటే ఆ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ నేను అడ్రస్ చేశాను అని చూపించడం. తర్వాత వే ఫార్వర్డ్. మనం బ్యూరోక్రాట్స్ కదండి అవ్వడానికి వెళ్తుంది. సో వీ హ్యావ్ టు సజెస్ట్, దీనికి ఇది చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ ఇవ్వాలి. సో ఆ సజెషన్స్ అనేది ఖచ్చితంగా కమిటీస్ ఉంటాయి, కమిటీ రికమెండేషన్స్. సో ఈ కమిటీ రికమెండేషన్స్ రాయడము, ఒక 2-3 బై హార్ట్ చేసి వెళ్ళిపోవాలి. ప్రతి టాపిక్కి కమిటీ రికమెండేషన్స్ బై హార్ట్ చేసి వెళ్ళడము, 1-2 ఎక్స్ట్రా పాయింట్స్ రాయడము. ఇవి రాస్తే మనం ఆ కమిటీ రికమెండేషన్స్ డీటెయిల్డ్గా చదివినా లేకపోయినా ఓకే వీళ్ళు ఈ కమిటీ రికమెండేషన్స్ చదివారేమో అన్న ఫీలింగ్ మనం వాళ్ళకి ఇస్తున్నాం ఎగ్జామినర్కి. దెన్ కన్క్లూషన్ స్టేట్మెంట్స్ కూడా రెడీగా పెట్టుకోవడము. సో ఇది ఈ ఫార్మాట్లో రాసేదాన్ని అనమాట. ప్రతి ఆన్సరు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ హిస్టరీలో మనం వే ఫార్వర్డ్ ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు అది కూడా నేను ఇచ్చేదాన్ని. అంటే వే ఫార్వర్డ్ రాయాల్సి వచ్చినప్పుడు హిస్టరీలో ఆ ఎగ్జాంపుల్ని మనం ఈ ప్రెజెంట్ డేలో ఎలా యూస్ చేయొచ్చు, అంటే అప్పుడు జరిగిన ఎగ్జాంపుల్స్ని మనం ప్రెజెంట్ డేలో ఎలా యూస్ చేయొచ్చు అనేది కన్క్లూషన్లో యూస్ చేయడము. ఇలా ఈ ఫార్మాట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి నేను ఫాలో అయ్యానండి. డయాగ్రామ్స్ వేయడము, ఫ్లో చార్ట్స్ వేయడం కూడా వేరెవర్ పాసిబుల్ ఐ యూస్ టు డూ అనమాట. ఎస్పెషలీ జాగ్రఫీలో మ్యాప్స్ వేయడము, ఇట్లా డయాగ్రామ్స్ వేరెవర్ పాసిబుల్ ఐ డిడ్. అండ్ ఈ ఫార్మాట్ ఖచ్చితంగా ఫాలో అయ్యాను. ఇంకొకటి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిందండి. సో నేను ఈ టైం మేనేజ్మెంట్ కోసం ఈసారి ఇన్నోవేటివ్గా ఏం చేశానంటే ఎగ్జామ్ రాయడం కంటే ఒక 1/2 hour ముందు, అంటే మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు ఒక 20 minutes తీసుకుని 2 questions బయటే రాసేదానండి నేను. దీనివల్ల ఏంటంటే ఎగ్జామ్ మోడ్లోకి మనం ఎగ్జామ్కి వెళ్ళక ముందే స్టార్ట్ అయిపోతాము. సో ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళిపోతాము, ఎగ్జామ్ వే ఆఫ్ థింకింగ్ మనకు ముందే వచ్చేస్తుంది. ఇదెందుకు అంటే టు సేవ్ టైమ్. చాలామందికి 3 hours 20 questions రాయడం ప్రాబ్లం, నాకు కూడా ప్రాబ్లమే. ఫస్ట్ క్వశ్చన్కే మనం యూజువల్గా అయితే 10 marksకి మనకి 7 minutes దొరుకుతుందండి, 15 marksకి 11 minutes దొరుకుతుంది. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ మనకు 20 minutes వరకు వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఆ మూడ్లో సెట్ అయ్యి ఉండం మనము. సో నేను ముందు టూ ఆన్సర్స్ కార్లో కూర్చొని రాసేసుకునేది అనమాట. మాక్ టెస్ట్వి నా దగ్గర పేపర్స్ ఉండేవి, అవి రాసేసుకుని వెళ్ళేదాన్ని. సో నా హ్యాండ్ కొంచెం స్పీడ్ అయిపోతుంది, బ్రెయిన్ కూడా ఆ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ మోడ్లోకి. అది చేయడము. ఇంకొకటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో మనకి 5 minutes ముందు ఇస్తారు. క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి, పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి అని 5 minutes ముందు ఇస్తారు. సో ఈ 5 minutesలో నేను ఏం చేసేదాన్ని అంటే ఒక 5 questionsకి స్ట్రక్చర్స్ వేసుకొని పెట్టుకునేదాన్ని. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇది ఇంట్రొడక్షన్ రాస్తాను, ఇది కన్క్లూజన్ రాస్తాను, ఈ సబ్ హెడ్డింగ్స్లో రాస్తాను. రైట్.
సో ఈ 5 క్వశ్చన్స్ నాకు టైంకి అయిపోయేవి. సో దాంట్లో మీరు ప్లానింగ్తో ప్లాన్ చేశాను. ఎస్. సో ఇది చాలా టైం సేవ్ చేసిందండి నాకు ఈసారి. ఎవ్రీ టైమ్ ఫస్ట్ క్వశ్చన్ యూస్ టు టేక్ అవే అట్లీస్ట్ 20 minutes ఆఫ్ మై టైమ్. ఆ 20 minutes కాస్త 11 minutesకి నేను కుదించుకోగలిగాను. 5 questionస్కి హెడ్ స్టార్ట్ దొరికేసిన తర్వాత ఆ స్పీడ్లో మనం రాసేస్తాను తర్వాత. ఇంకొకటి నేను చేసింది ఏంటంటే, అంటే ఇవి స్టూడెంట్స్కి బాగా టిప్స్గా యూజ్ అవుతాయని చెప్పి మీరు రహస్యాలు చెప్పేస్తున్నారు. కావాలి సో లాస్ట్కి వచ్చేసరికి టైం తక్కువ ఉండొచ్చు కొంచెం. నేను ఫస్ట్ 15 marks నుంచి స్టార్ట్ చేసేదాన్ని అనమాట. సో 15 marks 10 questions ఉంటాయి, 10 marks 10 questions ఉంటాయి. నేను వెనక నుంచి స్టార్ట్ చేసేదాన్ని. 20 question నుంచి 11 వరకు వచ్చేసిన తర్వాత, అంటే 15 marks అయిపోయిన తర్వాత 10 markersలో ఫస్ట్ నుంచి వెళ్ళేదాన్ని. సో లాస్ట్ 8th, 9th, 10th క్వశ్చన్ దగ్గర నాకు కొంచెం టైం తక్కువ ఉండేది. 8th, 9th, 10th అంటే మధ్యలో ఉంటాయి. అంటే నా ఇంప్రెషన్ ముందు పాడవ్వదు సరిగ్గా ఆన్సర్స్ రాయకపోతే. సో పాడవకుండా ఉండాలని ఇలా స్ట్రాటజైజ్ చేసుకున్నాను. 8th, 9th, 10th క్వశ్చన్ దగ్గర ఒకవేళ టైం తక్కువ ఉండింది అనుకోండి, నాకు 1-2 పేపర్స్లో ఇలా ప్రాబ్లం అయింది. అంటే జస్ట్ 10 minutes ఉన్నాయి, 3 questions రాయాలి 10 markers. ఇది తక్కువ టైం ఉండేసరికి నేను ఏం చేశానంటే, ప్రతి క్వశ్చన్లోనూ సగం రాసేసాను. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. ఓకే. సో దట్ ఐ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ క్వశ్చన్. అదే ఫస్ట్ క్వశ్చన్ రాసి సెకండ్ క్వశ్చన్ సగం రాసే కంటే 3 questions కొంచెం అడ్రస్ చేసేసి దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి రాశాను అనమాట. సో దట్ ఒకవేళ మిస్ అయ్యేటట్టు ఉంటే మొత్తం క్వశ్చన్ వదిలేస్తే అస్సలు మార్క్స్ రావండి. క్వశ్చన్లో సగం రాసుంటే అట్లీస్ట్ 3-4 marks అయితే పడిపోతాయి. సో దిస్ వాజ్ సంథింగ్ కొంచెం ఇంటెలిజెంట్గా నేను చేశాను. ఇట్ వర్క్డ్ అవుట్ ఆల్సో ఫర్ మీ. బెటర్గా రాయగలిగానని నాకు అనిపించింది. 1 or 2 papers ఐ ఫెల్ట్ ఐ డిడ్ నాట్ డూ, బట్ అందులో కూడా డీసెంట్గా వచ్చాయండి. ఆప్షనల్స్ అన్న మార్చుకున్నారండి? లేదండి, నాకు ఆప్షనల్లో కన్సిస్టెంట్గా గుడ్ స్కోర్ వస్తూ ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో నుంచి కూడా మెడికల్ సైన్స్ ఆప్షనలే ఉన్నది. నేను పీజీ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు అక్కడ కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది అనమాట. సో ఆప్షనల్ మార్చలేదు. ఐ టుక్ హెల్ప్ సెకండ్ అటెంప్ట్ నుంచి. ఫస్ట్ అటెంప్ట్లో మంచి స్కోర్ వచ్చింది నాకు, కాకపోతే సెకండ్ అటెంప్ట్లో జిఎస్ మీద ఫోకస్ చేయాలంటే ఆప్షనల్ పైన అంత చదవలేం కాబట్టి ఐ టుక్ హెల్ప్ ఆఫ్ యూపీఎస్సీ మెడికో అని ఒక ఉందండి, ఒక వెబ్సైట్ ఉంది. అందులో డాక్టర్ నవీన్ గారు అని ఉన్నారు. ఐ టుక్ హిస్ హెల్ప్. సో ఆయన నోట్స్ అది ప్రొవైడ్ చేశారు నాకు. సో విత్ దాట్ నోట్స్ ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మై ఆప్షనల్ ప్రిపరేషన్ సో దట్ ఐ కుడ్ ఫోకస్ ఆన్ జిఎస్. ఇప్పుడు మీ నోట్స్ ఏం చేశారు ఎంతకిను? నా నోట్స్ నా దగ్గర ఉన్నాయి. అడిగారు యాక్చువల్లీ, ఎవరికైనా ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారా? ప్లీజ్ ఒకసారి పంపిస్తే స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. మేము ఎక్కడ కోచింగ్ తీసుకునే పరిస్థితిలో లేవండి, ఎవరైనా నోట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా అని చెప్పని. ఐ లాస్ట్ దెమ్ అండి, డెఫినెట్ గా అన్నాను. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ నాకు ఒకసారి పంపించండి. నేను అది స్కాన్ చేసే పనిలో ఉన్నాను. ఓకే. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ నుంచి కూడా ఈ ప్రిపరేషన్ అప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఇంకొక 2 years మేబీ మీరు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారేమో. యాజ్ ఎ మదర్ మీ అమ్మాయిని మీరు ఎంత మిస్ అయ్యారు? ఏంటి పరిస్థితి? మిస్ అంటే చాలా అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ 3 years ఇక్కడే ప్రిపేర్ అయ్యానండి. ఇక్కడ ప్రిపేర్ అయినప్పుడు మార్నింగ్ వెళ్ళి నైట్ వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్స్ కొన్నిసార్లు బాగా సతాయించేసేదండి పాప, అంటే నువ్వు వెళ్ళకు అని చెప్పి. సో అక్కడ తనకి సర్ది చెప్పి కొన్నిసార్లు ఏడ్చుకుంటూనే వెళ్ళేదాన్ని, ఇంకా తప్పదు అని వెళ్ళడం. కొన్నిసార్లు ఏమో ఈయనతో నేను గొడవ పడేదాన్ని. మీరు అనవసరంగా నిద్రలోకి తోసారు, హ్యాపీగా నా ఉద్యోగం చేసుకుంటూ మా అమ్మాయితో ఉండేదాన్ని. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఎగ్జామ్ వస్తుందో రాదో తెలియని ఫ్రస్ట్రేషన్. ఉన్న ఎస్టాబ్లిష్డ్ కెరీర్ వదిలేసుకొని వచ్చాము. ఇక్కడ చూస్తే పాపని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి మా మదర్కి బైపాస్ సర్జరీ అయిందనమాట. కంటిన్యూస్గా లెగ్ ఫ్రాక్చర్, బైపాస్ సర్జరీ, ఇలా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది. ఇంతమందిని ఇబ్బంది పెడితే నేను చదవడం ఆపేస్తాను, నేను మళ్ళీ వెళ్ళి చేసేసుకుంటాను అనిపించేది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక రోజు ఆగిన తర్వాత నేను వీళ్ళతో మాట్లాడడం కానివ్వండి, నేను డైరీ రైటింగ్ చేస్తానండి అప్పుడప్పుడు. వెనెవర్ ఐ ఫీల్ డిప్రెస్డ్, రెగ్యులర్గా చెయ్యను, బట్ వెనెవర్ ఐ హ్యావ్ దీస్ డిప్రెస్డ్ ఫీలింగ్స్ నేను ఒక బుక్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తాను. అది రాసినప్పుడు మనం ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ చేసాము, డెఫినెట్గా దిస్ గివ్స్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. మనకి మెడికల్ ప్రొఫెషన్లో నాకు ఆల్రెడీ మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఫర్ డూయింగ్ సర్వీస్. కాకపోతే సివిల్ సర్వీసెస్ గివ్స్ యూ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అలాగే మన పర్సనల్గా కూడా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా హ్యూజ్గా ఉంటుందండి. మేమిద్దరం బిలీవ్ చేసేది ఏంటంటే మన లైఫ్ని మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాము. మాకు పేరెంట్స్ నుంచి వచ్చింది ఒక లెవెల్ ఆఫ్ వీ గాట్ గుడ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
లైఫ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే అది మన చేతిలో ఉంది. నాకు అటెంప్ట్స్ ఉన్నాయి, సో ఐ హ్యావ్ టు డూ దిస్. అండ్ వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని రాసుకునేదాన్ని నేను. వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వదిలేస్తే ఏమవుతుంది, వదలకుండా ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ రాసుకుంటే క్లారిటీ వస్తుంది. అంటే థాట్ మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే వచ్చిపోతూ ఉంటాయి కదా ఆలోచనలు, కాంక్రీట్నెస్ ఉండదు. రాసినప్పుడు ఇట్ ఈస్ దేర్ ఆన్ పేపర్, కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా చేస్తే ఇది మేనేజ్ చేయొచ్చు అనే క్లారిటీ వచ్చేది నాకు. విత్ దట్ ఐ యూస్ టు బీ సాటిస్ఫైడ్ అనమాట. లేదులే మళ్ళీ చేద్దాము అని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పికప్ అవ్వడమే. ఇది ఫస్ట్ 3 yearsలో ఇక్కడ ఇలా ఉండేది. 9 వరకు వెళ్ళిపోయేదాన్ని. సో ఇంటికి వెళ్ళగానే పాప హగ్, ఎవ్రీ ఎఫర్ట్ మనం మర్చిపోతాం అనమాట. ఇంత స్ట్రగుల్ చేసాం అనేది మర్చిపోతాం. బట్ లాస్ట్ 1.5 year నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను బికాస్ ఆఫ్ ట్రైనింగ్. అప్పుడు ఎలా అయ్యేదంటే ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అప్పుడప్పుడు సతాయించేసేది నన్ను. నాకు మమ్మీ కావాలి అని సతాయించడము, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను అని, షూస్ వేసుకోను అని చెప్పి, నేను ఇలా చేయను అని చెప్పి. మేడం ఇక్కడ మా పాప అంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ సతాయించేదని స్కూల్కి వెళ్ళాను అని ఇప్పుడు కూడా మేము వెళ్తుంది. కాకపోతే అమ్మ లేదు అనే ఒక అది మెంటల్ గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అమ్మ లేదు కాబట్టి వేరే వేరే రీజన్స్ చెప్పేది అనమాట. అదే ఈ రీజన్స్ చెప్పేది కాదు, వేరే వేరే రీజన్స్ చెప్పేది. ఎప్పుడన్నా అసలు ఈయన కొట్టదు, చాలా వరకు కొట్టడము తిట్టడం అనేది చాలా తక్కువ, చాలా ఓపిక అనమాట ఈయనకి ఆ విషయంలో మాత్రం. అమ్మాయి ఎంత బిహేవ్ చేసినా, ఎంత ఆడ్గా బిహేవ్ చేసినా అసలు కొట్టడం అనేది ఉండదు. ఎప్పుడన్నా ఇంక మరీ పీక్స్కి వెళితే ఒక్కసారి కొట్టి ఆయన ఏడ్చి నాకు ఫోన్ చేస్తే నేను అక్కడ బాధపడ్డాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినాయండి. ఐ థింక్ ఇంకా ట్రైనింగ్లో కూడా ఉంటాయేమో కొన్ని రోజులు, తప్పదనుకుంటా. సో అది పెయిన్ఫుల్గా ఉండేదన్నమాట. అంటే నేను లేకపోవడం వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. మీకు మాత్రం పెద్ద టాస్క్ సార్ మీ అమ్మాయి తోటి. లేదు మేడం, ఆమె ఈమె కంటే ఎక్కువ నాతో అడ్జస్ట్ అయిపోయింది.